ఎంతటి పెద్ద నాయకుడైనా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఉన్నా వారు నివసించే ప్రాంతంలో వారి సొంత వార్డులో ఎంతో కొంత పట్టు ఉంటుంది. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. నియోజకవర్గంలోని మొత్తం 267 స్థానాలకు సంబంధించి బూతులకు గాను ఏకంగా 207 బూతులలో సువేందు అధికారి భారీ ఆధిక్యం సాధించారు. ఇది ఒక ఎత్తు అయితే మమతా బెనర్జీ దశాబ్దాలుగా నివసిస్తూ ఉంటున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళీఘాట్లోని వార్డ్ నెంబర్ 73లో సైతం ఆమె ఘోర పరాజయం పాలయ్యారు. తన కళ్ళెదుటే ఓటర్లు తనను కాదని ప్రత్యర్థి వైపు నిలబడడాన్ని దీది అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఓట్ల లెక్కలు చూస్తే రాజకీయ విశ్లేషకులు సైతం నోరెళ్ళ పెడుతున్నారు. మమతా బెనర్జీకి ప్రాణం లాంటి ఆ 73వ వార్డులో ఆమె కేవలం 4284 ఓట్లు మాత్రమే రాగా సువేందు అధికారికి ఏకంగా 8932 ఓట్లు కొల్లగొట్టారు. అంటే దీదీ కంటే రెండింతల కంటే ఎక్కువ ఓట్లు సాధించి అక్కడ సువేందు విజయ డంకానే మోగించారు. ఇక ఈ వార్డులో సువేందు అధికారి 63% ఓట్ల షేర్ రాగా ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీకి దక్కింది కేవలం 30% ఓట్లు మాత్రమే. ఇక భవానీపూర్ పరిధిలోని కొన్ని వార్డుల పరిస్థితి మరీ ఘోరం. అక్కడ మమతా బెనర్జీని కనీసం 50 ఓట్లు కూడా